చైనాలో పతనమవుతున్న ఆర్థిక స్థితి ఇంకో కొత్త రంగాన్ని బలి తీసుకుంది. అదేంటంటే లగ్జరీ బ్రాండ్స్. చైనాలో లగ్జరీ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ దారుణంగా పడిపోయాయి. అండ్ దీనికి కారణం కూడా షీ జింగ్పింగ్ ప్రభుత్వమే. పూర్తి కథనంలోకి వెళ్లిపోయే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రపంచ వార్తా విశేషాలు తెలియజేయడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని మీతో చర్చిస్తాం. అంతేకాకుండా ప్రపంచంలోని వింతల్ని విశేషాల్ని ఇక్కడ మేము మీతో పంచుకుంటాం. ఇంకా పూర్తి కథనంలోకి వెళ్ళిపోతే చైనా యొక్క పాలసీల వల్ల పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ వల్ల ముందు జాబ్స్, తర్వాత హౌసింగ్, ఇప్పుడు లగ్జరీ బ్రాండ్స్ సైతం నష్టాలు చూడాల్సిన పరిస్థితి. దీనికి కారణం చైనాలోని ప్రజలు లగ్జరీ ప్రొడక్ట్స్ ని కొనడం ఆపేశారు. లూయి వుటాన్, డోయర్ ఈ సంవత్సరంలోని మొదటి భాగంలో ఏషియన్ మార్కెట్స్ నుంచి 14% తగ్గుదలని చూశారు. లూయి వుటాన్ మాత్రమే కాదు, హ్యూగో బాస్, బర్బరీ లాంటి కంపెనీలు కూడా ముప్పు తిప్పలు పడుతున్నాయి వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవడానికి. ఈ కంపెనీలు చెప్తుంది ఏంటంటే చైనాలో వాళ్ళు అనుకున్న దానికంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇంకా చైనాని వదిలిపెట్టి వెళ్లాలనే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. చైనాలో ఆర్థిక పరిస్థితులు ఇప్పుడప్పుడే బాగుపడేలా కనిపించట్లేదు అంటున్నాయి ఈ బ్రాండ్లు. ఇక లగ్జరీ ప్రోడక్ట్ సేల్స్ విషయానికి వస్తే అవి ఈ సంవత్సరం చివరి వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. లగ్జరీ ప్రొడక్ట్స్ కి అతిపెద్ద మార్కెట్. ఎంత పెద్ద మార్కెట్ అంటే ప్రపంచంలో తయారయ్యే 35% లగ్జరీ ప్రొడక్ట్స్ అన్ని చైనీస్ పీపులే కొనేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? దీనికి మొదటి రీజన్ చైనాలోని ఆర్థిక స్థితి మరియు నిరుద్యోగం. దీన్ని చైనా కూడా రీసెంట్ గానే అడ్మిట్ చేసింది. కానీ సమస్య ఇది మాత్రమే కాదు. చైనాలోని బ్యాంకులలో మొత్తం ప్రజల యొక్క సేవింగ్స్ ఎన్నున్నాయో మీకు తెలుసా? 138 ట్రిలియన్ యువాన్లు, అంటే అది $20 ట్రిలియన్ ఈక్వల్. ఎప్పుడైనా సరే జనాలు సేవింగ్స్ చేసుకోవడానికి చూస్తున్నారంటే అర్థం వాళ్ళు ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారని. పర్టికులర్లీ లగ్జరీ ప్రొడక్ట్స్ లాంటి నాన్ ఎసెన్షియల్ గూడ్స్ మీద. ఈ భయానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి తమ ఆర్థిక స్థితి. చైనాలో ఆర్థిక పరిస్థితి అంత బాలేదు కాబట్టి వాళ్ళు సేవ్ చేసుకొని తమ ఫ్యూచర్ అవసరాల కోసం వాడుకోవచ్చు. కానీ చైనాలో ప్రజలు ఖర్చు పెట్టకపోవడానికి అసలు కారణం ఇది కాదు. చైనీస్ గవర్నమెంట్ తమ సమాజంలో ఇంపోజ్ చేయాలనుకుంటున్న కల్చరల్ చేంజెస్. చైనాలో లగ్జరీ ప్రొడక్ట్స్ కొనే వాళ్ళని అవమానించడం రోజు రోజుకి పెరిగిపోతుంది. బే అనే సంస్థ ఈ విషయానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసింది. అదేం చెప్తుందంటే చైనాలోని ప్రజలు లగ్జరీ ప్రొడక్ట్స్ కొనడానికి హెసిటేట్ అవుతున్నారంట, లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న లగ్జరీ ప్రొడక్ట్స్ ని చూపించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదంట. జనరల్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా సరే లగ్జరీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్, పర్టికులర్లీ డబ్బులున్న వాళ్ళు స్టేటస్ ని ప్రాపగేట్ చేసుకోవడానికి, వాళ్ళ వెల్త్ ని షో ఆఫ్ చేయడానికి వాడుకుంటారు. కానీ దీన్నే గవర్నమెంట్ సిస్టమాటిక్ గా డిస్కరేజ్ చేస్తే అప్పుడు ఆ లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయా? అదే చైనా చేస్తుంది. చైనీస్ ప్రెసిడెంట్ షీ జింగ్పింగ్ తమ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను అరికట్టడానికి ఇంకో చెత్త ఐడియాకి శ్రీకారం చుట్టాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చైనీస్ ప్రెసిడెంట్ షీ జింగ్పింగ్ ఇష్యూ చేసిన ఒక డిక్టేట్. అదేంటంటే చైనాలో ఉన్న బ్యాంకర్స్ ఎక్స్పెన్సివ్ క్లోతింగ్ గానీ, ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ వాచెస్ గానీ వేసుకోవద్దని. అంతేకాదు ఎక్స్పెన్సివ్ ట్రావెలింగ్ గానీ, ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు గానీ తగ్గించుకోమని చైనీస్ ప్రెసిడెంట్ డిక్టేట్ పాస్ చేశారు. అక్కడ మొదలైంది చైనాలో లగ్జరీ షేమింగ్. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా చైనాలోని మొత్తం సొసైటీకి వ్యాపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక బలమైన అంశం స్పెండింగ్. స్పెండింగ్ బలంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఫండమెంటల్స్ చైనీస్ ప్రెసిడెంట్ కి మరి ఎందుకు ఎక్కట్లేదో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవ్వడానికి హైవే వేసినట్టే. సో ఇది ఈ కథనం. వీడియో ఇక్కడ దాకా చూసి లైక్ గానీ సబ్స్క్రైబ్ గానీ చేసుకోరేంటి భయ్యా, ప్లీజ్ చేసుకోండి. నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటది. ఈ కథనానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ తో ఈ ఇంట్రెస్టింగ్ కథనాన్ని పంచుకోండి.